వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనలు ఏపీలో అమల్లోకి వచ్చింది. ప్రమాదాల నివారణ, వాహన చోదకుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హెల్మెట్ నిబంధనల అమలుపై అనంతపురంలో పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. వాహన చోదకుల భద్రత, ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నుంచి హెల్మెట్ తప్పనిసరి చేస్తూ జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి. అనంతపురం జిల్లాలో 5,20,000 వాహనాలు ఉన్నాయి. అందులో 4,20,000 వాహనాలు ద్విచక్ర వాహనాలే ఉన్నాయని చెప్పి ఆర్టీఐ అధికారుల రికార్డులు బట్టి తెలుస్తుంది. మొత్తం మీద జిల్లాలో నెలకు 300 ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయంపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మన దగ్గర కొంతమంది వాహన చోదకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ హెల్మెట్ యొక్క ఉపయోగాలు ఏంటి, అసలు ఇది ఎలా అమలు అవుతుంది. చెప్పండి, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి హెల్మెట్ విధానం ఏ రకంగా ఉపయోగపడుతుంది? చాలా మంచిగా ఉంటుంది సార్. చాలా మంది మన ఆరోగ్యం కోసం మనం జాగ్రత్త కోసం మనం పెట్టుకోవాలా. మనం లేకుండా మన పిల్లలు స్పీడ్గా వచ్చి మనం తగిలించగానే యాక్సిడెంట్ అవుతుంది. కనుక హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలని నా అభిప్రాయం. ఇవాళ నుంచి హెల్మెట్ లేకుంటే అసలు ఫైన్ విధిస్తుంది గవర్నమెంట్. కంపల్సరీ హెల్మెట్ చేశారు. దీన్ని మీరు ఎట్లా భావిస్తున్నారు? ఒక చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ఒక పౌరులుగా, సిటిజన్స్గా దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంటుంది. అతిక్రమించే వాళ్ళ మీదే, వైలేట్ చేసే వాళ్ళ మీదే కానీ ఫైన్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ మీద ఏముండదు. హెల్మెట్ అనేది ప్రమాదాలు జరిగినప్పుడు లైఫ్స్ కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఆలోచన. అదే సందర్భంలో ట్రాఫిక్ కంట్రోల్స్ ఇట్లాంటివన్నీ కూడా చేయాలా. ప్రజల్లోని రూల్స్ ఫాలో కమ్మని హెల్మెట్స్ వంటివి వాడమనే కాకుండా ప్రభుత్వం కూడా అసలు ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి ట్రాఫిక్ విధానాలు, ట్రాఫిక్కి అవసరమైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, దాన్ని ఇర్రెగ్యులారిటీస్ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజలు ఏ విధంగా బాధ్యతగా వ్యవహరించాలో ప్రభుత్వం చేయాల్సినవి కూడా బాధ్యతగా చేస్తే బాగుంటుందని. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆమోదిస్తున్నాను. ప్రభుత్వం చట్టాలు ఊరికనే తయారు చేయడం లేదు, ప్రజల బాగోగాల కోసమే చేస్తూ ఉంది. హెల్మెట్ ఉంటే 95% దాకా ప్రమాదాలను నివారించవచ్చు. మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం వెనక ముందు ఉన్న వారి కుటుంబాన్ని కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వ పథకానికి మనం సంపూర్ణ మద్దతు ఇచ్చినప్పుడే మనకి ఈ పథకంని జయము చేకూర్చినట్టు అవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ రోజు నుంచి నేను కూడా కంపల్సరీగా హెల్మెట్ భరించే వెహికల్ నడుపుతానని చెప్పగలుగుతున్నాను. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పోతున్నారు? అసలు హెల్మెట్ రామ్నగర్ నుంచి వచ్చినాను. హెల్మెట్ పెట్టుకోవడం వాహనదారులకు చాలా మంచిది. మంచి పద్ధతి పాటిస్తుంది గవర్నమెంట్. ఇది మంచి అమల్లో బాగా పాటిస్తే మంచిది. హెల్మెట్ ఉంటే ప్రమాదాలు జరగవు. చాలా మంచిది. పెట్టుకోవడమే మంచిది. ఫైన్ కూడా వేయడం మంచిది. లేకపోతే ప్రజలు ఎందుకు, ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది, ఇష్టానుసారం ఉంది, పోవాలంటేనే భయం అవుతా ఉంది. కాబట్టి హెల్మెట్ ఉండడం చాలా మంచిది. సో ఇది అనంతపురం జిల్లాలో ప్రజలు చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద ఇవాళ నుంచి అమలవుతున్నటువంటి హెల్మెట్ విధానం ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని, వాహన చోదకులకు ప్రమాదాల నివారణ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ హెల్మెట్ అమలుతో కొంత ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో ప్రవీణ్, HM TV, అనంతపురం.